హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రాగి పిండితో 4 రకాల రెసిపీస్ని మీకు షేర్ చేసుకోబోతున్నాను. వీటిని ఎలా చేయాలో చూద్దాం. ఎంతో హెల్దీ అయినా ఎన్నో పోషకాలు ఉన్న రాగి ఇడ్లీలను చూపించబోతున్నాను. నేను చూపించిన విధంగా చేస్తే టేస్టీగా రావడమే కాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. పర్ఫెక్ట్ కొలతలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగి ఇడ్లీలను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు రాగులను వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. మీరు బ్రౌన్ రైస్తో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వరకు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళను తీసేయాలి. ఇప్పుడు నీళ్లు తీసేసిన తర్వాత మళ్ళీ 3 కప్స్ వరకు వాటర్ పోసుకొని ఒక 10 గంటల పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 1/2 కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి. దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని పప్పును కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడిగిన నీళ్ళను పడేసి మళ్ళీ దాంట్లో 2 కప్స్ వరకు వాటర్ పోసుకొని ఒక 6 గంటల పాటు పప్పుని బాగా నాననివ్వాలి. చూడండి, 6 గంటల తర్వాత పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు దొడ్డు అటుకులు తీసుకున్నానండి. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోసి అటుకులను కూడా శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్ళను తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన మినప్పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని కడిగి పెట్టుకున్న అటుకులను కూడా అందులో వేసి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రాగులను వేసుకొని దాంట్లో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకొని దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు పేస్ట్ను కూడా అందులోనే వేసుకొని ఈ పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం చిక్కగానే ఉంది. మనం ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు వాటర్ అవసరమైతే వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 గంటల పాటు బాగా పులియనివ్వాలి. ఇప్పుడు ఒక 10 గంటల తర్వాత చూడండి, పిండి బాగా పులిసిపోయింది. ఈ పిండి బాగా ఫర్మెంటేషన్ అయింది కదండి, మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకొని మనకి ఎంత అవసరమో పిండి అంత పిండిని వేరొక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ బట్టి నీళ్లు వేసుకోవాలి. నాకు దీంట్లో నీళ్ళు అవసరం లేదండి. ముందుగానే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీలాగా వేసుకోవాలి. ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇడ్లీలు ఉడికిపోయండి. ఈ ఇడ్లీలని స్టవ్ పైన నుండి తీసిన తర్వాత ఒక 2 నిమిషాలకు తీస్తే చాలా బాగా వస్తాయండి. ఈ ఇడ్లీలని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్దీ అయిన ఈ రాగి ఇడ్లీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో రెండవ రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన రాగి దోశ. ఈ రాగి దోశ చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ ఎనర్జీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వారికి ఈ రాగి దోశ బెస్ట్ అని చెప్పవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రాగి దోశను చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు రాగులు, అలాగే
హాఫ్ కప్పు వరకు బియ్యం, ఇందులోనే హాఫ్ కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి ఒక 12 గంటల పాటు బాగా నాననివ్వాలి. ఈ రాగులు ఎంత నానితే దోశలు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు 12 గంటల తర్వాత చూడండి అన్నీ నానిపోయాయి. ఇప్పుడు వాటర్ తీసేసి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొన్ని వేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పక్కనుంచి ఓవర్ నైట్ మొత్తం లేకుంటే 8 అవర్స్ వరకు దీన్ని బాగా పులియనివ్వాలి. 8 అవర్స్ తర్వాత పిండి మొత్తం బాగా పులిసిపోయింది. ఇలా బాగా కలుపుకొని పిండి బాగా ఫార్మేషన్ అయిన తర్వాత దోశలు వేయడానికి కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాం. మీకు ఎంత కావాలో అంతే వాడుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే పిండి కొంచెం చిక్కగా ఉంది కదా, పావు కప్పు వరకు వాటర్ పోసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది మనం సేమ్ దోశ పిండి కన్సిస్టెన్సీ లాగానే ఉండాలి. స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం వేడయ్యాక కొన్ని వాటర్ జల్లిన తర్వాత మనం కలుపుకున్న దోశ బ్యాటర్ని ఒక గరిటెడు వేసి దోశలా వేసుకోవాలి. చాలా ఈజీగా ఈ దోశలను చేసుకోవచ్చు. ఈ దోశలు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీనిపై నుండి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే మీరు ఆయిల్ అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు. దోశ మొత్తం కాలిపోయింది కదా, దీన్ని తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవాలి. ఈ దోశలని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ క్రిస్పీ రాగి దోశలను కొబ్బరి పల్లి చట్నీలతో సర్వ్ చేయండి. కడుపు నిండా తినేస్తారు. నేను చెప్పిన విధంగా పిండిని ప్రిపేర్ చేసి మీరు కూడా దోశలను ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో రాగి పిండితో మరొక రెసిపీని చూపించబోతున్నాను. ఎంతో ఆరోగ్యకరమైన రాయలసీమ స్పెషల్ రాగి సంకటిని పక్కా కొలతలతో ఎంతో ఈజీగా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తా అండి. ఈ రాగి సంకటిని చికెన్ లేదా మటన్ గ్రేవీతో, సాంబార్తో లేదా చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా నేను పావు కప్పు వరకు రైస్ని తీసుకున్నాను. మీరు ఈ బియ్యానికి బదులుగా రేషన్ బియ్యమైనా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఇక్కడ ఇందులో పావు కప్పు వరకు బియ్యం తీసుకున్నాను కదా, మీరు ఇంకొన్ని బియ్యం ఎక్కువ వేసి కూడా తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక 15 నిమిషాల వరకు బాగా నాననివ్వాలి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నాను. నేను ఇదే కప్పుతో అన్ని కొలతలు చూపిస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 4 కప్పుల నీళ్ళను తీసుకోవాలి. ఈ నీళ్ళను కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పావు కప్పు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఈ బియ్యాన్ని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న రైస్ అనేది ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. ఒక బియ్యాన్ని తీసుకుంటే చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 4-5 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు 4-5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇలా గరిటెతో మిక్స్ చేస్తున్నానండి. మీరు పప్పు గుత్తితోనైనా లేదా చపాతీ కర్రతో అయినా కూడా దీన్ని మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా గరిటెతో బాగా ఇలా రుద్దుతూ మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇందులో ఉన్న రైస్ మొత్తం రాగి పిండిలో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 3-4 నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన రాగి సంకటి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చూపించిన కొలతలతో రాగి పిండిని తీసుకుంటే వాటర్ అనేది తక్కువ కాదు, ఎక్కువ కాదండి. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ రాగి పిండిని రాగి ముద్దల్లాగా చేసుకోవాలి. మీకు ఇది వేడిగా అనిపిస్తే కొంచెం వాటర్ అద్దుకుంటూ కూడా ఈ ముద్దల్లాగా చేసుకోవచ్చండి. ఈ రాగి సంకటిని మటన్ గ్రేవీతో కానీ చికెన్ గ్రేవీతో కానీ తినొచ్చండి. నాన్ వెజ్ తినని వాళ్ళు సాంబార్తో కూడా తినొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చివరగా రాగులు మరియు జొన్నలతో జావని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జావని ఎండాకాలంలో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల జొన్న పిండిని తీసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని కూడా వేసుకోవాలి. ఇలా తీసుకున్న రాగి పిండిలోకి 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ జావని చేసుకునే ఒక రోజు ముందు నైట్ కానీ ఒక 8 గంటల వరకు కానీ దీన్ని బాగా పులియబెట్టాలి. పిండి బాగా పులిస్తే అంబలి రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసి రాత్రి మొత్తం లేదా ఒక 8 గంటల వరకు దీన్ని బాగా పులియనివ్వాలి. చూడండి, నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని చూపిస్తున్నానండి. పిండి బాగా పులిసింది. ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండ పెట్టుకొని దీంట్లో 500 ml వరకు వాటర్ పోసుకోవాలి. మీరు ఏదైనా గిన్నెలో కూడా దీన్ని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కుండ పైన మూత పెట్టేసి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం పులియబెట్టిన రాగి పిండి మరియు జొన్న పిండి మిక్చర్ని ఈ నీళ్ళలోకి పోసుకోవాలి. ఇలా మొత్తం పోసిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మరిగి చిక్కబడడానికి ఒక 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. చూడండి, మంటని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలుపుకుంటూ దీన్ని బాగా మరిగించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరుగుతున్న కొద్దీ చిక్కబడుతుందండి. ఒక రాగి పిండితోనే కాకుండా ఇలా జొన్న పిండి కలుపుకొని ఇలా ఒకసారి జావని తయారు చేసుకొని తాగండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా. దీన్ని స్టవ్ పై నుంచి దించిన తర్వాత పక్కన పెట్టి మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగును మీరు విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ జావలోకి పోసుకోవాలి. ఈ జావ కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి. అంతే అండి. దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి పోసుకొని దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీకు కావాలంటే పచ్చిమిర్చితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అంబల్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.